అసలు జాషువా గడ్ స్పైడర్ మ్యాన్ లా ఎలా మారాడు వీడియో చివరిలో చెప్పేస్తా చూసేయండి. నిన్న నాకు ఒక ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా, ఆర్డర్ ఏంటో కాదు ట్రిమ్మర్ అనమాట. ఏదైనా కొత్తది కొనుక్కుంటే దాన్ని పోగొట్టి దాకా వదలను నేను. సెలూన్కి వెళ్తే 50 రూపాయలు దుబ్బేస్తున్నాడని చెప్పి నేనైతే ట్రిమ్మర్ కొనేసుకున్నాను. దాన్ని వాడేద్దాం పదండి. ఫస్ట్ టైం ట్రిమ్ చేసుకున్నా బారాదు అనుకున్నా, కానీ బానే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అచ్చు గుద్దినట్టు మటన్ కొట్టే మస్తాన్లో ఉన్నాను. ఇవాళ కాలేజ్కి వెళ్ళలేదు కానీ కాలేజ్కి వెళ్ళాను. అదే ఆఫ్టర్నూన్ కాలేజ్కి వచ్చేసాను నా ఫ్రెండ్స్ ని కలవడానికి. ఎప్పుడు వచ్చారో అని అడగడం అనేసి ఎందుకు వచ్చారో అని అడుగుతున్నారు. కనబడుతున్న 1 2 3 4 5 6 సెకండ్లు పడిపోవడానికి మా వాడు ఏమాత్రం కారణం కాదు. మధ్యాహ్నం బోర్ కొట్టి సినిమాకి వచ్చేసాను. హరిహర వీరములకు కాదు, జూనియర్ కి. మనోడు డాన్సే కాదు యాక్టింగ్ కూడా ఎరగదీస్తాడు. మన కాకినాడలో రాజమండ్రి వారి ఫేమస్ అయిన రోజు మిల్క్ అయితే వచ్చేసాను. మమ్మీ అయితే రోజుకోవా ట్రై చేశారు. దీని టేస్ట్ అందరికీ తెలిసిందే, మన గురించి తెలిసిందేగా. చూసి రమ్మంటే కాల్చి వచ్చే టైపు. అందుకని కొత్తగా ఉందని చెప్పి ఏదో ట్రై చేశాను. దీని టేస్ట్ అయితే అంతేం బాలేదు. సాయంత్రం మళ్ళీ అలా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి డిమార్ట్ కి అయితే వచ్చేసాను. నేనైతే డిమార్ట్ కి వచ్చిన ప్రతిసారి కొత్త డ్రింక్ బాటిల్స్ ఉంటే ఇలాగే చేస్తాను. మీరు ఇలా చేస్తే కామెంట్ చేసేయండి. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? మీకు కనుక కాకినాడ డిమార్ట్ లో ఇలాంటిది కనబడితే అది నేనే చేశాను. పొద్దున్నంతా పనికి మళ్ళీ తిండిలు తినేసి రాత్రి హెల్దీ హైడ్రేషన్ అని చెప్పి కొబ్బరి బొండం తాగేశాను. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ రాత్రి మా ఇంటికి అయితే స్పైడర్ మ్యాన్ వచ్చేసాడు. దాన్ని చేతి మీద చాలా సేపు ఆడించాను. కొడతాదేమో అనుకున్నా స్పైడర్ మ్యాన్ అయిపోదామని, కానీ అది కూడా నన్ను ఇగ్నోర్ చేసింది. కానీ మీరు మాత్రం నన్ను ఇగ్నోర్ చేయకండి, ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, ఐ లవ్ యూ ఆల్.